In a significant breakthrough in the ongoing mass burial investigation in Karnataka's Dharmasthala, partial skeletal remains have been found at the site number 6. జూలై 2025 48 సంవత్సరాల వ్యక్తి తన చేతుల మీదుగా ఎన్నో ఘోరాలు చూశాడు. ఎంతో మంది ఆడవాళ్ల మృతదేహాలను అతడు పూడ్చిపెట్టడం, దానం చేయడం చేస్తూ వచ్చాడు. దాదాపు 2 దశాబ్దాలలో సుమారుగా 400కు పైగా మృతదేహాలను అతని చేతుల మీదుగా పూడ్చడం, దానం చేయడం జరిగింది. దిస్ ఇస్ రాబిన్ అష్నో. వెల్కమ్ టు నో ద ట్రూత్. ధర్మస్థల, దక్షిణ కన్నడ డిస్ట్రిక్ట్, కర్ణాటక. ప్రఖ్యాతిగాంచిన శ్రీ మంజునాథ టెంపుల్ కొన్ని వేల మంది భక్తులు రోజు నలుదిక్కుల నుండి వస్తుంటారు. టెంపుల్ని ప్రస్తుతం పర్యవేక్షిస్తుంది డి వీరేంద్ర హెగ్డే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ. అతను పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, ఫిలాంథ్రఫిస్ట్. ఆధ్యాత్మికకు మంచి చేయడానికి ఎప్పుడు ముందుంటారు. తరతరాలుగా ధర్మస్థల టెంపుల్కి ధర్మ పరిపాలకులుగా హెగ్డే ఫ్యామిలీ ఉంటున్నారు. 800 సంవత్సరాల నుంచి ధర్మస్థల టెంపుల్కి పరిపాలకులుగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఈ ధర్మస్థల మాస్ బరియల్ కేసు మీద బెంగళూరు సివిల్ కోర్టు మీడియా గ్యాగ్ ఆర్డర్ వేసింది. మీడియా గ్యాగ్ ఆర్డర్ అంటే మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, పేపర్ లేదా పబ్లిక్ లో డిస్కషన్ పెట్టడం, ఆ పర్టికులర్ టాపిక్ మీద డిస్కస్ చేయకూడదు, నిషేధింపబడింది. మేబీ నేను ఇప్పుడు చేస్తున్న వీడియో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఉన్న విషయాల్ని అనలైజ్ చేసి వాటిని న్యూస్ ఛానల్స్, మీడియాలో నుంచి నేర్చుకొని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్. దీన్ని అర్థం అవడానికి ఉన్న విషయాన్ని సింప్లిఫై చేసి, అలానే కోర్టులో నడుస్తుంది, ఇంకా జడ్జిమెంట్ తెలియదు కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా, కాంట్రవర్సీస్ లేకుండా అర్థమయ్యేలా వివరించాలనేదే నా ప్రయత్నం. మరిన్ని విశ్లేషణలు, ఇన్స్పైరింగ్ లైఫ్ లెసన్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. 1995లో అతడు శానిటేషన్ వర్కర్గా జాయిన్ అయ్యాడు. 1998 నుంచి 2014 వరకు ఎంతో మంది మహిళల మృతదేహాలను, అందులో చాలా మంది అత్యాచారానికి గురైన వారు, చాలా మందికి బట్టలు లేకపోవడం లేదా లోదుస్తులు మిస్ అవటం, గాయాలు, కొంతమందికి మొహం గుర్తుపట్టకుండా యాసిడ్తో కాల్చేసి ఉండేవారు అని చెప్పుకొచ్చాడు. 20 సంవత్సరాల వయసు గల అమ్మాయిని మొహాన్ని యాసిడ్తో కాల్చి శరీరాన్ని న్యూస్ పేపర్స్తో చుట్టి డీజిల్ పోసి తగలపెట్టడం జరిగింది. 2010లో ఒక స్కూల్ గర్ల్, 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తిని సమాధి చేయడం జరిగింది. ధర్మస్థల అంతా, ఎస్పెషల్లీ నేత్రావతి నది దగ్గర ఎక్కువగా మృతదేహాలను పూడ్చిపెట్టేవాడు. నది దగ్గర అయితే త్వరగా డీకంపోజ్ అవుతాయనే కారణం చేత నది దగ్గర ఎక్కువగా పూడ్చడం చేసేవాడు. 2 దశాబ్దాల పాటు అతడు కొన్ని వందల శవాలను పూడ్చడం, కాల్చడం జరిగింది. ఎవరికైనా చెప్తే అతన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసి పూజ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 16 సంవత్సరాలుగా అతడు ఈ పని చేస్తున్నట్లు వివరించాడు. ఎవిడెన్స్ కింద రవి తీసిన అస్థిపంజరాల ఎముకలు, ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్సెస్ తీసుకొచ్చాడు. పాతిపెట్టిన స్థలానికి తీసుకెళ్తా రవి ఫారెన్సిక్ టెస్టులు చేసి నిర్ధారించండి అని చెప్పాడు. అతన్ని విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ క్రింద ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అతని సాక్ష్యాన్ని సెక్షన్ 183 భారతీయ నాగరిక సురక్ష సంహితలో నమోదు చేశారు. ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తుంది. ఇది కాంటెక్స్ట్. ఇందులో రకరకాల కథనాలు, థియరీస్, కన్క్లూషన్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా వాస్తవాలు ఇంకా రావాల్సి ఉంది. ఇతని కేసుని ఆధారం చేసుకొని అనేక కేసులు, ధర్మస్థలలో మిస్ అయిన వాళ్ళు, రేప్ కేసెస్, మర్డర్ అయిన వాళ్ళు కేసెస్ రీసర్ఫేస్ అవుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ కేసెస్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 1986లో పద్మలత అనే కాలేజ్ స్టూడెంట్ కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళి కనబడకుండా పోయింది. 56 రోజుల తర్వాత నేత్రవతి నది దగ్గరలో కాళ్ళు మరియు చేతులు కట్టిపడేసిన మృతదేహం కనబడింది. కేసుని సిఐడికి అప్పగించి కేసులో ఏమీ లేక ట్రేసెస్ క్లోజ్ చేయడం జరిగింది. పద్మలత గారి సిస్టర్ చంద్రవతి గారు రేప్ అండ్ మర్డర్ అని కేసు పెట్టారు. కానీ పెద్దగా ఉపయోగం లేకపోయింది. 2003లో అనన్య భట్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మణిపాల్లో కాలేజ్ ట్రిప్ అని చెప్పి ధర్మస్థలకు వచ్చింది. అక్కడి నుంచి కనబడకుండా పోయింది. అనన్య భట్ తల్లి సుజాత భట్, ఆవిడ ఒక ఫార్మర్ సిబిఐ స్టీనోగ్రాఫర్. పోలీస్ కంప్లైంట్ పెట్టారు. కొన్ని రోజుల తర్వాత పోలీస్ అనన్య లేచిపోయి ఉంటుందని సజెస్ట్ చేశారంట. 2018లో కేరళకు చెందిన కేజే జాయ్ ధర్మస్థలంలో ఒక యాక్సిడెంట్కి గురై అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. ఏదో ప్రాపర్టీ గురించి
గొడవల కారణమే తన తండ్రికి చంపారని తన కుమారుడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కేజే జాయ్ కుమారుడు తాలిపరంబ పోలీస్ స్టేషన్లో మళ్లీ కేసు పెట్టి సిట్ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరాడు. అక్టోబర్ 9, 2012లో 17 సంవత్సరాల యువతిని రేప్ చేసి చంపారు. తన మృతదేహాన్ని నిర్మానుష్యమైన ప్రాంతంలో తన చున్నీని ఒక చెట్టుకి తన 2 చేతులను కట్టేసి ఉంచారు. సౌజన్య కేసు నేషనల్ వైడ్ వినిపించింది. ఫస్ట్ సిఐడి దర్యాప్తు చేసిన తర్వాత సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. పోలీసు ఒకరి మీద కేసు పెట్టినా సరైన ఆధారాలు లేక 2023 జూన్లో కోర్టు కేసు కొట్టేసింది. సౌజన్య తల్లి అయిన కుసుమవతి గారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలని, కేసు మళ్ళీ రీఓపెన్ చేయాలని, అలానే చాలా మంది సోషల్ యాక్టివిస్ట్స్ సౌజన్య కేసు రీఓపెన్ చేయాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నిరసనకారులు వీటన్నిటిని వెనుక ఎవరో పెద్ద మనుషులు దాగి ఉన్నారని అంటున్నారు. ఇంకా చాలా మంది తమ కుటుంబంలో జరిగిన అన్యాయాల గురించి గొంతు విప్పడం మొదలుపెట్టారు. శానిటేషన్ వర్కర్ పెట్టిన కేసు గురించి, దశాబ్దాల నుంచి ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్న వాటి గురించి ఎత్తడం మొదలుపెట్టారు. అగ్నికి ఆజ్ఞం పోసినట్లే శానిటేషన్ వర్కర్ పెట్టిన కేసుల వల్ల అనేక కుటుంబాలు తమ నిరసన చూపెట్టడానికి, తమకి న్యాయం జరగాలని మొదలుపెట్టారు. వీటన్నిటిలోని కామన్ పాయింట్ ధర్మస్థల. జూలై 3, 2025 శానిటేషన్ వర్కర్ కంప్లైంట్ ఇచ్చాడు. జూలై 4న ఎఫ్ఐఆర్ నమోదైంది. జూలై 10 శానిటేషన్ వర్కర్కి విట్నెస్ ప్రొటెక్షన్ మొదలుపెట్టారు. జూలై 11న బెతంగడి కోర్టులో అస్థిపంజరం ఎముకలు సబ్మిట్ చేశాడు. జూలై 14న సిట్ కోసం అర్జీ పెట్టుకోవడం మొదలుపెట్టారు. జూలై 15న సుజాత భట్ అనన్య కేసు కోసం ఫ్రెష్గా కేసు పెట్టారు. జూలై 19న కర్ణాటక గవర్నమెంట్ సిట్ని అప్రూవ్ చేసింది. జూలై 20న టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము సిట్కి కావాల్సిన విధంగా సహకరిస్తామని. జూలై 21న సౌజన్య కేసు కొరకు న్యాయం చేయాలని ప్రొటెస్టెంట్స్ మొదలుపెట్టారు. జూలై 26న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫీల్డ్ వర్క్ చేస్తుంది. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు ధర్మస్థలంలో దాగి ఉన్నాయి. కొంతమంది వాదన ఊరు రెప్యుటేషన్ దెబ్బతినొచ్చు, టెంపుల్ని ఆనుకొని ఉన్న అలిగేషన్స్ వల్ల సందర్శకులు దూరం అవ్వచ్చు, పర్యాటక ప్రాంతం కాబట్టి అక్కడ లోకల్ గా బ్రతికే వాళ్ళకి ఎకనామికల్ గా దెబ్బ కలగవచ్చు. మరి శానిటేషన్ వర్కర్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు దాక్కున్నాడు? ఎందుకు ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు? ఎందుకు ఆ పని వదిలి పారిపోయాడు? గిల్ట్ వల్ల కావచ్చు, ఆ చీకటి జ్ఞాపకాలు అతని జీవితం అంతా వెంటాడుతూ ఉండొచ్చు. ఆ జ్ఞాపకాల్ని అతడు మోయలేకపోవచ్చు. నిజాన్ని చెప్తేనే తనకి మనశ్శాంతి కలుగుతుంది అని అనుకోవచ్చు. ఆ మృతదేహాలకు అంతిమ వీడ్కోలు సరైనది ఇవ్వాలని కోరుకుండొచ్చు. మీడియా మరియు అడ్వకేట్స్ వల్ల అతనికి కాన్ఫిడెన్స్ రావచ్చు. న్యాయం జరిగించాలని నమ్మాడు. భయంతో బ్రతికి తన కుటుంబాన్ని చంపేస్తారని దాగి ఉంటుంటాడు. తన కుటుంబంలోనే ఎవరి మీద దాడి జరిగి ఉండవచ్చు. అందుకు భయంతో కుటుంబంతో పారిపోయి ఉంటాడు. ఈ ధర్మస్థలకి దూరంగా ఉన్న ప్రాణ భయంతో బిక్కుమని జీవించుంటాడు. ఆ డీప్ గిల్ట్ అనేది అతన్ని నిద్ర లేకుండా నీడలా తరిమి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలతో పాటు అతడు ఆ పని చేస్తూ వచ్చాడు. సైకలాజికల్ గా టార్చర్ అనుభవించుంటాడు. అందుకే ఆ కళేబరాలను త్రవ్వి తీసి పోలీసులకి తన ఆధార్ కార్డ్, ఓల్డ్ ఎంప్లాయీ ఐడి కార్డ్ సబ్మిట్ చేశాడు. వందల మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు మనకి ప్రస్తుతానికి ప్రూఫ్ అనేది లేదు. ఫారెన్సిక్ టెస్ట్ రిపోర్ట్లు రాలేదు. ఎలిగేషన్స్ ఎవరి మీద అనేది, ఎవరు చేశారనేది కూడా స్పష్టత లేదు. ధర్మస్థల చుట్టూ కమ్ముకున్న ఈ హత్యల వెనుక రహస్యం ఛేదించాలంటే ఇంకా సమయం పడుతుంది. సౌజన్య, అనన్య ఇంకా ఎంతో మందికి న్యాయం జరగాలి, న్యాయం నిలబడాలి, న్యాయం గెలవాలని కోరుకుందాం. దిస్ ఇస్ రాబిన్ అష్ను. ఛానల్ని సపోర్ట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్లో చనిపోయిన వారికి నివాళులు అర్పిద్దాం. థ్యాంక్ యూ ఆల్.